గచ్చిబౌలి స్టేడియంలో రేపు జరిగే మిస్ వరల్డ్ 2025 ప్రారంభ కార్యక్రమానికి సన్నాహకాలు మొదలయ్యాయి. నిన్న జరిగిన రిహార్సల్స్ లో వేర్వేరు దేశాలకు చెందిన సుందరీమణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదికపై తమ నడకలు, నవ్వులతో, నృత్యాలు ఆకట్టుకునే వస్త్రధారణతో అలరించారు. పరేడ్ నిర్వహించారు. వివిఐపి బ్లాక్లు, మీడియా గ్యాలరీ, భద్రత, అగ్నిమాపక రక్షణ చర్యలు ఇప్పటికే పూర్తయ్యాయని, భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు. ప్రారంభ కార్యక్రమం కోసం ఈ రోజు కూడా పోటీదారులు రిహార్సల్స్ చేయనున్నారు. మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 5:30 వరకు శిక్షకుల ఆధ్వర్యంలో సాధన చేయనున్నారు. సాంప్రదాయ దుస్తుల్లోనూ అలరించనున్నారు. కాగా ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా శుక్రవారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు. నైజీరియా, అంగోలా, మాంతునిగ్రో దేశాల నుంచి అందాల భామలు రానున్నారు. ఇక మరోవైపు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పోటీలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయంటారు? భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రేపు సాయంత్రం గచ్చిబౌలి స్టేడియం వేదికగా ప్రపంచ సుందరిమణుల పోటీలు ప్రారంభం కానున్నాయి. దాదాపు ఇప్పటికే 109 దేశాలకు చెందినటువంటి సుందరిమణులు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే మరి కాసేపట్లో ప్రస్తుత ప్రపంచ సుందరి కృష్ణ హైదరాబాద్ రానున్నారు. దీనికి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, పర్యాటక శాఖ కానివ్వండి, మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన అటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 13న చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి దాదాపు ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనే ప్రతినిధులందరూ కూడా ఈ వాక్ లో పాల్గొనున్నారు. అయితే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకంగా తనకు లబ్ధి చేకూరే విధంగా మలుచుకోవాలని ప్రయత్నం చేస్తుంది. దాదాపు ఈ హెరిటేజ్ వాక్ ని 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రసారం చేయనున్నారు. కాబట్టి ఇక్కడ చారిత్రక కట్టడాలు కానివ్వండి, అదేవిధంగా పర్యాటక ప్రాంతాలు కానివ్వండి, మిస్ వరల్డ్ వేదికగా ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే అదే విధంగా ఈసారి ఈ పోటీల్లో ఏంటంటే హైదరాబాద్ లోనే కాకుండా కొన్ని పర్యాటక ప్రాంతాల్లో కూడా ఈ పోటీలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు రూపొందించారు. మొత్తం పోటీలో పాల్గొంటున్నటువంటి ప్రతినిధులందరినీ కూడా 2 గ్రూపులుగా విభజించారు. ఈ 2 గ్రూపులు కూడా ఒక గ్రూప్ మహబూబ్ నగర్ జిల్లా కానివ్వండి, అదే నాగర్ కర్నూలు తదితర ప్రాంతాల్లో పర్యటించనుంది. మరో గ్రూపు రామప్ప, చారిత్రక కట్టడమైనటువంటి రామప్ప, లక్నవరం, అదేవిధంగా కొన్ని చారిత్రక ప్రాంతాల్లో పర్యటించడం ఉంది. దీనివల్ల తెలంగాణలో ఉన్నటువంటి చంద్రశేఖర్, అలాగే భద్రత ఇప్పటి వరకు 109 మంది ప్రతినిధులు వచ్చారు. అయితే భద్రతా పరంగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఇటీవల కాలంలో అంటే ఎప్పుడైతే మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి వస్తున్నటువంటి కంటెస్టెంట్లు రాక మొదలైనప్పటి నుంచి ఇప్పటికే చాలా గట్టి చర్యలు తీసుకుంటుంది. అయితే వీరందరూ బస చేసినటువంటి ట్రైడెంట్ మాదాపూర్ లోని ట్రైడెంట్ హోటల్ కి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అదేవిధంగా సిఐఎస్ఎఫ్ చెందినటువంటి మహిళా భద్రతా బలగాలను కూడా ఈ ప్రతినిధులకు మోహరించారు. సుజాత.